రాయదుర్గ మండలం చదం గ్రామంలో సిఐ జయనాయక్ గ్రామస్తులతో శాంతి భద్రతలపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్లో పోలీసులకు తెలియజేయాలని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని సిఐ జయనాయక్ హెచ్చరించారు. క్షణికావేశాలతో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని గ్రామస్తులతో తెలియజేశారు. ఎస్పెషలీ చదము మిర్చిరి ఈ బెల్టే ఈ రైల్వే ట్రాక్ ఇక్కడ ఊర్లో ఇట్లా మళ్ళీ అక్కడ లేరు. ఇక్కడ బాగా స్టేషన్ చరిత్ర చూస్తే మీరేమో బాగుపడాలనుకుంటున్నారా, లేకపోతే దానికి మీ జీవితాలు పణంగా పెట్టి కేసుల చుట్టూ, కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలనుకుంటున్నారా? అరే కొడుకు, అన్నదమ్ములు, బంధువు అనేటువంటి తారతమ్యాలన్నీ మర్చిపోతా ఉన్నారా? ఏమంత ఆవేశం ఎందుకు వస్తూ ఉందో మీకు అర్థం కాలేదు. మేము ఇంత కష్టపడతా ఉంటే రోజువారీగా మీరంతా మీకు ఆవేశం వస్తుంది. మీకు కర్ర తీసుకుంటారు, కొడేలు తీసుకుంటారు, రాయి తీసుకుంటున్నారు, ఒకరు కొట్టుకుంటున్నారు, అంటించుకుంటున్నారు, ఏదో విచిత్రంగా చేసుకుంటున్నారు. అడవిలో జంతువులైనా నయమయ్యా, అది ఆకలిస్తే తింటుంది, తనంతా తను మత్సంగా ఉండి పడుకుంటుంది ఏడాది చోట. మనము ఇక్కడ రాజ్యంలో బతుకుతున్నాం. ప్రభుత్వం అన్నీ ఇచ్చింది, మనకు చదువు ఇస్తూ ఉంది, వైద్యం ఇస్తూ ఉంది, బ్రతకడానికి ఇల్లు ఇస్తూ ఉంది, అన్ని సదుపాయాలు ఇస్తూ ఉన్నారు. నువ్వు పంట పెట్టుకోవడానికి సదుపాయాలు ఇస్తున్నారు, ఆరోగ్యం బాగా చూపిస్తూ ఉన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.